చాలా మందిలో అప్పుడప్పుడు చాలా నీరసంగా అయిపోవడం, అలాగే కాళ్ళు విపరీతంగా లాగేయడం, ఇంకా ఏ పని చేసినా సరే చాలా త్వరగా టైర్డ్ అయిపోవడం, ఈ లక్షణాలన్నీ చూస్తూ ఉంటారు. అందులోనూ ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి రీజన్ చూసుకుంటే రక్తహీనత లేదా లో హెమోగ్లోబిన్ అని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఇండియాలో 57% మహిళల్లో ఈ లో హెమోగ్లోబిన్స్ అనేవి చూస్తూ ఉంటాం. అంటే సగానికన్నా పైగా అన్నమాట. ఇది మహిళల్లోనే ఎందుకు ఎక్కువ అంటే వాళ్ళకి నెలసరి ప్రతి నెల పీరియడ్స్ టైంలో కొంచెం బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. అంతేగాక మరికొంతమందిలో ఇది ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ వలన ఎక్కువ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. దీని వలన కూడా రక్తహీనత లేదా లో హెమోగ్లోబిన్ లెవెల్స్ ఉంటాయి. సో ఫస్ట్ దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇదే కారణం కాకుండా వేరే ఇతర కారణాలు చూసుకుంటే మనకి ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల కూడా రక్తహీనతకి ముఖ్య కారణం. లేదా ఒకవేళ మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా సరే అది మన బాడీకి సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇవే కారణాలు కాక మనకి కడుపులో ఒకవేళ నులుపురుగులు ఉంటే కనుక అది రక్తహీనతకి కూడా దారితీస్తుంది. అందుకే మనం ఈ రక్తహీనతని కంట్రోల్ చేయడానికి అలాగే హిమోగ్లోబిన్ని పెంచుకోవడానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ చూసుకుంటే మనకి ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది. ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర, పుదీనా, అలాగే పాలకూర, మెంతికూర వీటిల్లో ఎక్కువ ఉంటుంది. మీ ఆహారంలో రోజు ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోండి. అంతేకాక కాయగూరల్లో చూసుకుంటే మనకి ఈ అరటి పువ్వు అలాగే కాలీఫ్లవర్ కాడల్లో కూడా ఎక్కువ ఐరన్ ఉంటుంది. మీకు రాగుల్లో కూడా ఐరన్ ఉంటుంది. రాగి పిండి లేదా రాగి జావా ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. నువ్వుల్లోనూ అలాగే బెల్లంలో ఎక్కువ ఉంటుంది. బెల్లంలో ముఖ్యంగా తాటి బెల్లంలో చాలా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో మీరు షుగర్ని ఈ తాటి బెల్లంతో రీప్లేస్ చేసుకుని రోజు వాడుకోండి. ఇవే కాకుండా మనకి బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం అలాగే ఎండు ద్రాక్షలో కూడా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఈ వెజిటేరియన్ ఫుడ్సే కాకుండా మనకి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అంటే చికెన్ లివర్, మటన్ లివర్, మీట్లో కూడా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. అయితే దీన్నే హీమ్ అయర్న్ అంటారు. ఇది హీమ్ అయర్న్ మన బాడీకి ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది. ఈ వెజిటబుల్స్లో ఉండేదాన్ని నాన్ హీమ్ అయర్న్ అంటారు. దీని అబ్జార్ప్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ వైటమిన్ సి అనేది మనకి ఐరన్ అబ్జార్బ్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ వైటమిన్ సి వచ్చి మనకి ఎక్కువ పులుపు పదార్థాల్లో దొరుకుతుంది. అందులోనూ ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్ అని, ఆరెంజ్, ముసంబి, కివి, ఉసిరికాయ, జామకాయల్లో ఎక్కువ ఉంటుంది. అసలు ఐరన్ అబ్జార్బ్ అవడానికి ఒక ముఖ్య టెక్నిక్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఆకుకూరలు తిన్నప్పుడు దాని మీద కొంచెం నిమ్మరసం కలుపుకుని తింటే కనుక ఐరన్ అబ్జార్ప్షన్ చాలా బాగా అవుతుంది. ఈ హెమోగ్లోబిన్ పెంచుకోవడానికి మరిన్ని టిప్స్ చూసుకుంటే మీరు ఎప్పుడు కూర వండినా సరే ఐరన్ కడాయి లేదా ఐరన్ పాత్రలో వండడానికి ట్రై చేయండి. సో అందులో కడాయిలో ఉన్న ఐరన్ మన బాడీకి బాగా అబ్జార్బ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా వెజిటబుల్ జ్యూసెస్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే అందులో కొంచెం నిమ్మరసం కలుపుకుని తీసుకోండి.